17 సంవత్సరాల్లో కారంచేడు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కారంచేడు ప్రాంతంలో దళితులపైన దళిత పార్టీలపైన సుమారు 200 మందికి పైగా అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు దాడులు చేసి హత్యాకాండ గావించినటువంటి పరిస్థితి అయ్యాటికి 42 సంవత్సరాలైంది. అయితే ఆనాడు దళితుల ఆత్మగౌరవం కోసం కారంచేడులో మొదలైనటువంటి పోరాటం నేటికి కొనసాగాల్సినటువంటి అవసరాన్ని పరిస్థితులు స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అది కారంచేడుతో ఆగలేదు. కారంచేడు, నీరుకొండ, చుండూరు, మదిరికుప్పం, లక్ష్మీపేట ఇలా అనేక ప్రాంతాల్లో దళితులపైన వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో మతోన్మాదులు బీజేపీ మనవాద పాలకుల అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా దళితులు నిమ్న వర్గాలకి రక్షణ లేనటువంటి పరిస్థితి. పైన చెప్పినటువంటి ఏ కేసులోనూ కూడా దాడులకు గురైనటువంటి వారికి ఎక్కడా శిక్షలు పడినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో లేదు. ఎందుకనంటే కారంచేడు, చుండూరులో శిక్షలు పడినటువంటి వారికి తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి న్యాయస్థానాల ద్వారా వీళ్ళందరికీ పడినటువంటి శిక్షల్ని రద్దు చేయడం జరిగింది. వారందరూ కూడా ఇవాళ బాహాటంగా తిరుగుతూ ఉన్నారు. జడ్జీలు తీర్పునిచ్చినటువంటి సందర్భంలో కూడా ఒకటే చెప్పారు, హత్యలు జరిగినాయి, మనుషులు చనిపోయారు, కానీ ఎవరు చంపారు అనేటువంటిది నేను కనిపెట్టలేకపోతా ఉన్నారు. అంటే భారతదేశంలో 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ దేశంలో సంపద సృష్టించేవారుగా ఉన్నటువంటి దళితులు, నిమ్న వర్గాలకు చెందినటువంటి వారు రక్షణ లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు అనేటువంటిది స్పష్టమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకి ప్రజానీకం చైతన్యవంతమయ్యి దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాలు తమ మనవాద భావజాలాన్ని విడిచిపెట్టి ఈ దేశంలో సంపద సృష్టికారులైనటువంటి దళిత నిమ్న వర్గాల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చుండూరు కానీ, కారంచేడు కానీ, నీరుకొండ కానీ, పదిరికుప్పం ఇలాంటి వాటన్ని దాడుల్లో పాల్గొన్నటువంటి వారికి శిక్షలు విధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీష్మ కుమార్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, నిడదవోలు. జోహార్ కారంచేడు దళిత మృత వీరులకు, జోహార్ కారంచేడు దళిత మృత వీరులకు, జోహార్ కారంచేడు దళిత మృత వీరులకు. పోరాడదాం దళితులపై దాడులకు వ్యతిరేకంగా, పోరాడదాం దళితులపై దాడులకు వ్యతిరేకంగా.